కోల్కతా నైట్ రైడర్స్, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దెమ్. శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకునే సందర్భంలో నాకు ఎందుకో వెంటనే కోల్కతా గురించి అంటే యూ వాంట్ హిమ్ టు గో బ్యాక్ టు కోల్కతా టు లీడ్. బికాస్ ఎందుకు ఇంకో కోహ్లీ కనిపించాడు అని చెప్పి జనాలు మాట్లాడుకున్నారు శ్రేయస్ అయ్యర్ గురించి. బట్ లేటర్ ఆన్ తన మళ్ళీ ఇండియా టీంలో తనకు ప్లేస్ రియల్గా ఆ టాలెంట్ ఉంది సచిన్. ఉంది. ఎందుకంటే కప్ లిఫ్ట్ చేసినప్పుడు లాస్ట్ టైం కాదు, అతను రియల్గా చెప్పానంటే అద్భుతమైనటువంటి ప్లేయర్. క్లాస్ ఆడతాడు, టెంపర్మెంట్ ఉంది అతనికి, తర్వాత పేషెన్స్ ఉంది, తర్వాత స్లాగ్ హిట్టింగ్, స్లాగ్ గట్టిగా కొట్టడు, టైమింగ్ తోటి ఆడుతుంటాడు, ప్రెషర్ సిచ్యువేషన్లో అద్భుతంగా ఆడుతుంటాడు. 20 for 3 అయినా కానీ ఈ డజంట్ మైండ్ యాక్చువల్లీ. ఈ విల్ స్టే ద వికెట్ అండ్ స్కోర్ రన్స్ ఫర్ హిస్ టీమ్ యాక్చువల్లీ. వెరీ గుడ్ లీడర్. బట్ అటువంటి లీడర్ కోల్కతాకు లేకపోవడం అనేది నేనేమంటానంటే బెస్ట్. అంటే అతడు పంజాబ్కు పోయిన తర్వాత ఒక బిగ్, ఇప్పుడు రహానే వచ్చాడు కదా, మళ్ళీ ఒక ముంబై ప్లేయరే లీడ్ చేస్తున్నాడు. బట్ రహానేని మీరు యాజ్ ఎ కెప్టెన్గా కూడా శ్రేయస్ అయ్యర్ తోటి కంపేర్ చేయలేరు. ఈవెన్ బ్యాటింగ్లో కూడా నేను అనుకుంటాను రహానే ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. టెస్ట్ మ్యాచ్ వరకు పర్వాలేదు, T20లో ఆడాడు, కపుల్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు, లేదని కాదు. బట్ యూ కాంట్ కైండ్ ఆఫ్ అగ్రెషన్ శ్రేయస్ అయ్యర్ నుంచి మింగిల్ అంటే మీకు మిక్స్డ్ బ్లెండ్, మిక్స్డ్ ఉంటుంది, మిక్స్ అయిపోవాలి. టీంతో మిక్స్ అవ్వనప్పుడే కెప్టెన్గా తన ముందుకు వెళ్ళగలడు. బట్ టీం చక్కగానే ఉంది. మీకు కోల్కతాకు ఈ సంవత్సరం నాకు ఏమనిపిస్తుందంటే ఇద్దరు న్యూజిలాండర్స్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుందో చూడాలి. ఓపెనర్స్ తట్టు మామూలు ఓపెనర్స్ కాదు, సెఫర్ట్ అండ్ అలెన్. రీసెంట్గానే ఐ థింక్ ఫ్రెష్ ఇన్ ఎవ్రీబడీస్ మెమరీ అద్భుతమైనటువంటి సెంచరీ కొట్టాడు. అవును, జస్ట్ 33 బంతుల్లో సింగిల్ హ్యాండెడ్గా అతడు గెలిపించడం చూసాం వెస్టిండీస్ అగైన్స్. అండ్ అటువంటి ఫామ్ అతనిది కొనసాగితే మాత్రం కోల్కతా విల్ బీ హ్యాపీ ఐ థింక్. బట్ దే విల్ మిస్ రసల్ ఇన్ ఎ బిగ్ వే, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ రసల్ ఒక రోల్ వి ఆల్ నో దట్ హౌ గుడ్ హీ వాజ్ అన్ ఆల్రౌండర్. అండ్ వరుణ్ చక్రవర్తి అండ్ నారాయణ్ అఫ్ కోర్స్ వాళ్ళకు లాస్ట్ ఇయర్ కూడా అద్భుతంగానే బౌలింగ్ చేశారు. కానీ వాళ్ళకు బిగ్ మిస్ ఎవరు అంటే ఈ సంవత్సరం హర్షిత్ రాణా లేకపోవడం అనేది బిగ్ మిస్ అయిపోయింది. ఓకే, ముజుర్మానీని తీసుకొని వస్తున్నారు, ఒక ఫారిన్ ప్లేయర్ రూపంలో వస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్లో కొంచెం స్ట్రెంగ్త్ కావాలి అసలు యాక్చువల్గా. ఓకే, బట్ బ్యాటింగ్లో నో ప్రాబ్లం, బ్యాటింగ్లో వాళ్ళకి చక్కటి బ్యాటింగే ఉంది. రఘువంశీ ఉన్నాడు, తర్వాత ఎవ్రీబడి ఈస్ దేర్ ఐ థింక్, నో ప్రాబ్లం. ఐ థింక్ నారాయణ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఇంతకుముందు న్యూజిలాండ్ బ్యాటర్స్ విషయం చెప్పుకున్నాం మనం, దే ఆర్ ఆల్ ఫెంటాస్టిక్ ప్లేయర్స్ యాక్చువల్లీ. అజింక్య రహానే హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ ఐ థింక్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంజరీ సమస్యలు ఉండడంతో కొంతమందికి యాజ్ ఎ టీమ్గా ఎలా క్లిక్ అవుతారో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ.